మన లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ వార్షికోత్సవ లక్కీ డ్రా ఆఫర్. గెలుచుకోండి 1 కేజీ సిల్వర్ వస్తువులు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి దరిపల్లి రామయ్య, పర్యావరణ ప్రేమికుడు దరిపల్లి రామయ్య ఇక లేరని చెప్పుకోవాలి. అయితే ఆయన ఎంతగానో గత 50 సంవత్సరాలుగా ఆయన మొక్కల పెంపకం మీద దృష్టి పెట్టి సుమారు 1 కోటి పైగా ఆయన మొక్కలు నాటి కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన పద్మశ్రీతో సత్కరించింది. ఈ నేపథ్యంలో గతంలో మొక్కలు నాటుతూ రోడ్డు దాటుతున్న క్రమంలో గత 2 సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అప్పటి నుంచి కూడా ఆయన అనారోగ్య కారణాలతోటి కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో గత తెల్లవారుజామున ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన ఆసుపత్రికి చేర్చడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి ఎంతోమంది ప్రముఖులు వస్తూ సంతాపం అయితే తెలియజేస్తా ఉన్నారు. ఆయన గత 50 సంవత్సరాలుగా మొక్కలు నాటుతూ పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో, అదే నేపథ్యంలో ఆ మొక్కలు నాటడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయనేది కూడా ఆయన బోర్డుని అలంకరణగా చేసుకొని ఆయన మొత్తం కూడా తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ ఖాళీ ప్రదేశం కనిపించినా సరే ఆయన మొక్కలు నాటుతూ ఉంటారు. ఆయన దంపతులు ఇద్దరు కూడా విత్తనాలు సేకరించి, ఎండాకాలంలో విత్తనాలు సేకరించి వాళ్ళు మొక్కలు నాటే కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో 3 కోట్ల పైగా మొక్కలు నాటాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు సుమారు 1 కోటి మొక్కలు నాటి ఆయన ఒక చరిత్రను అయితే సృష్టించినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం 6వ తరగతి పాఠ్యాంశాల్లో కూడా ఆయన జీవిత చరిత్రని చేర్చడం జరిగింది. తెలుగు రాష్ట్రాలే కాకుండా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన జీవిత చరిత్రని 9వ తరగతి పాఠ్యాంశంగా చేర్చడం అయితే జరిగింది. ఇలాంటి పర్యావరణ ప్రేమికుడు చనిపోవడం పట్ల చాలా మంది పర్యావరణ ప్రేమికులు అయితే సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తాం. మనం చూడొచ్చు, వనజీవి రామయ్య గారు ఏదైతే ఎండాకాలంలో విత్తనాలన్నింటినీ సేకరించి, ఇక్కడ ఉన్నటువంటి ఈ సంచుల్లో విత్తనాలన్నింటినీ సేకరించి ఎక్కడైతే ఖాళీ ప్రదేశం కానీ గుట్టలు కావచ్చు, పొలాల్లో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఆయనకి ఖాళీ ప్రదేశం కనిపించిన ప్రతి చోట విత్తనాలు నాటేవాడు. వృక్షో రక్షిత అనే ఇట్లాంటి బోర్డులు అలంకరణగా చేసుకొని ఆయన ప్రచారం చేస్తూ ఉండేవాడు. మొక్కలు పెంపకం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయని తెలియజేస్తూ ఉంటారు. ఒక్క చోటని కాదు, ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆయన వృక్షో రక్షిత అంటూ ఆయన ప్రతి చోట కూడా ఇట్లాంటి నినాదాలు తెలియజేస్తూ ఉంటారు. బండికి ఆయన వాహనానికి కూడా చుట్టుపక్కల ఇలాంటి బోర్డులు తగిలించుకొని ఆయన ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే గత 2 సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో దెబ్బతిన్న దగ్గర నుంచి ఆయన కొంత ప్రయాణాలు అయితే తగ్గించినట్లు తెలుస్తుంది. కానీ ఆయన ఎక్కడున్నా సరే మొక్కల పెంపకం మాత్రం ఆగడం లేదు. 3 కోట్ల పైగా మొక్కలు నాటాలనే ఒక లక్ష్యంగా చేసుకుని ఆయన దంపతులు ఇద్దరు కూడా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గుర్తించి 2017లో పద్మశ్రీ అవార్డుని అందించింది. అంతేకాకుండా పలు రకాల స్వచ్ఛంద సంస్థలతో పాటు చాలా రకాల సంస్థలు ఆయనకి అవార్డులు ఇవ్వడం జరిగింది. మనతో పాటు వనజీవి రామయ్య గారి మనవరాలు ఉన్నారు. అయితే ఆమెను అడిగి ఆయన డైలీ వారి కార్యక్రమాలు ఏమి ఉంటాయి, ఆయన ఎక్కడ పడుకుంటారు, ఆయన ఎక్కడ నివాసం ఉంటారనే విషయాలను తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, వనజీవి రామయ్య గారి దినచర్య ఎలా ఉంటుంది, ఎలా మొదలవుతా ఉంది, ఆయన ఎక్కడ ఉంటారు? ఈ రూమ్ లోనే ఉంటారు. పొద్దున్న లేగానే విత్తనాల కోసం వెళ్తూనే ఉంటారు. ఇంట్లో ఉండరు కాసేపు కూడా. ఈ పొద్దున్న దాకా ఇదే పని. 9 విత్తనాలు కూడా ఎరుతా ఉంటారు. ఇల్లులోనే ఉంటారు తాతయ్య నాయనమ్మ గారు. నైట్ టైం ఇక్కడ పడుకుంటారు. ఇక్కడే పడుకుంటారు. ఇక్కడే పడుకుంటారు. తీసుకొచ్చి పరిస్థితి ఇక్కడ బాగాలేదు కదా, సరిగా లేదు కదా, మంచిగా ఉండే ప్లేస్ లో ఉండేవారు. ఇంకా తాతయ్య ఎప్పుడు ఇదే అలవాటు. ఉండమంటే ఇలానే ఉంటారు. పరుపు వెనక వేసుకొని ఇంట్లో పడుకోమన్నా పడుకోరు. రాత్రి కూడా 9 దాకా విత్తనాలు వేరారు. రాత్రి 6 టైంకి వచ్చారు విత్తనాలు ఏరి. రాత్రి 9 దాకా ఏరుకునే ఉన్నారు. సైడ్ ఉన్నాయి విత్తనాలు నానబెట్టారు. చూడొచ్చు, ఆయన నిన్న సాయంత్రం కూడా ఆయన విత్తనాలు వేరి, ఆయన నైట్ 9 గంటల వరకు కూడా విత్తనాలు వేరారు అని చెప్పి వాళ్ళ మనవరాలు చెప్తా ఉన్నారు. అయితే ఆయన
పద్మశ్రీ అవార్డు వచ్చినా సరే ఆయన చిన్న ఇంట్లో ఉంటూ మనం చూడొచ్చు, ఇప్పటి వరకు చూసినటువంటి ఆ రేకుల షెడ్ లోనే ఆయన బల్ల ఒకటి ఏర్పాటు చేసుకుని ఆ బల్ల మీదే పడుకుంటారు, బయటే పడుకుంటారు. ఆయన పడుకునేంత వరకు కూడా ఈ విత్తనాలన్నింటినీ మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి బస్తాల్లో రకరకాల విత్తనాలు ఉన్నాయి. సుమారు ఆయన అంటే ఆయన మీకు ఏం చెప్తా ఉండేవాళ్ళమ్మా? మీకు ఆయన మొక్కల పెంపకం గురించి కావచ్చు, ఇతరత్ర విషయాలు ఆయన మీతో ఏం మాట్లాడుతూ ఉండేవాళ్ళు? మా మొక్కలు పెంచమనే చెప్పేవారు. మాకు కూడా ఇంట్లో కొద్దిసేపు కూడా ఉండేవాళ్ళు కాదు. పొద్దున్న లేవటే వెళ్ళడమే, మళ్ళీ 3 నైట్ సాయంత్రం 3 కానుంచి 6, 7 చీకటి పడ్డదాకా బండి మీద తిరుగుతూనే ఉంటారు. నేను 3 రోజుల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నారు విత్తనాల కోసం. అంటే ఇటీవల కాలంలో ఆయనకి రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తా ఉంది. అప్పటి నుంచి ఆయన కొంచెం తిరగటం తగ్గించారు. అసలు ఇంట్లో ఉండకపోయేది. ఎంత యాక్సిడెంట్ అయినా లేవలేకపోయినా కూడా తిరుగుతూనే ఉంటారు. అసలు ఖాళీ కూర్చోడు, ఏదో ఒకటి చక్రాలు ఏదో కట్ చేస్తూనే ఉంటారు. అంటే మనం చూడొచ్చు అక్కడ ఏదైతే వృక్షో రక్షిత రక్షిత అని చెప్పి ఆ బోర్డులు తయారు చేసి ఎక్కడ పడితే అక్కడ అంటే అవగాహన కల్పిస్తూ, మొక్కల మీద అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరికి మొక్కల పెంపకం ద్వారా పర్యావరణ రక్షణ ఎలా ఉంటది అనే ఇలాంటి విషయాలు కూడా ప్రతి ఒక్కరికి అవగాహన చేస్తూ, ఆయన ఎవరైతే నవ్వి ఆయన హేళన చేశారో వాళ్ళే ఆయన గెస్ట్ గా పిలిచి ప్రోగ్రామ్ చేసుకునే విధంగా, ఆయన ఒక గెస్ట్ గా పిలిచే విధంగా ఆయన ఉన్నారని అయితే మనకు తెలుస్తా ఉంది. రామయ్య గారి మనవరాలు అయితే మనతో ఉన్నారు. అయితే ఆమెను అడిగి వాళ్ళ తాతగారితో ఉన్నటువంటి సంబంధాన్ని, ఎటువంటి అనుబంధాన్ని తెలుసుకునే ప్రయత్నం. అమ్మ చెప్పండి, ఇప్పుడు మీ తాతగారు చనిపోవడం జరిగింది. అసలు మీ తాతగారు బతికున్న టైంలో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? ఏం చెప్తా ఉండేది? ఎలాంటి విలువలు మీ తాతగారు నేర్పేవారు? మా తాతయ్య ఉన్నప్పుడు మంచిగా చూసుకునేటోళ్ళు. మమ్మల్ని ఏమన్నా పని చేసినా కూడా మంచిగా చేపించుకునేటోళ్ళు. మేము కూడా మంచిగా చేసేటోళ్ళం. ఏమన్నా ఉన్నా ఇస్తాడు మా తాతయ్య. అంటే ఇట్లా ఆయన పర్యావరణ ప్రేమికుడు కాబట్టి మీకు మొక్కల పెంపకం గురించి కానీ ఇంకా ఇతరత్ర విషయాలు ఏమన్నా చెప్తా ఉండేవాళ్ళ? చెప్తా ఉంటాడు. మొక్కల గురించి చెప్తా ఉంటాడు. అట్లా చేయాలా, ఇట్లా చేయాలా, మంచిగా ఉండాలా, అట్లా చెప్తా ఉంటాడు. పెద్దలు వనజీవి రామయ్య గారు ఈ రోజు మరణించడం జరిగింది. చాలా దురదృష్టకరం. యాక్చువల్గా అంటే మా చిన్నతనం నుంచి ఆయన చిన్నతనం నుంచి కూడా అదే పనిగా వృక్షాలు పెంచాలనే నేపథ్యంలో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని వేల లక్షల చెట్లు కూడా పెంచడం జరిగింది. వాటి వల్ల అనేక రకమైన చాలా మంది బాగుపడ్డారు. రోడ్లు కూడా చాలా బాగున్నాయి. వాళ్ళు యాక్చువల్గా వారికి ఆ నిర్దేశంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కూడా ప్రయత్నిస్తే పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. చాలా మంచి మనిషి, వనజీవి అనే దానికి పేరు తెచ్చినటువంటి మనిషి కాబట్టి వారు ఇక లేరు. అలాంటి మనిషి ఈ సమాజంలో ఉండరేమో అని చెప్పి భావిస్తున్నాం. ఏదైనా వారి కుటుంబకి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. ఈ రోజు దరిపల్లి రామయ్య అనే ఆయన పేరు మార్చి వనజీవి రామయ్యగా ఆయన పేరు పొందాడు. ఆయనకి ప్రకృతి అంటే చాలా ఇష్టం, ప్రకృతి ప్రియుడు అని ఆయనకి పేరు. అలాంటి వనజీవి రామయ్య గారికి పద్మశ్రీ అవార్డు కూడా రావటం జరిగింది. కేంద్రం పిలిచి పద్మశ్రీ అవార్డు ఇవ్వటం జరిగింది. ఆయనకి 3 మగపిల్లలు, 1 ఆడపిల్ల. 3 మగపిల్లలు కూడా 2 అబ్బాయిలు చనిపోవటం జరిగింది. రామయ్య లాంటి మనిషి మనకి మళ్ళీ దొరకడు. ఎందుకంటే 1 కోటి పైన దగ్గరగా 2 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. ఇంటికి వచ్చిన ప్రతి మనిషికి ఒక మొక్క ఇచ్చి పంపిస్తాడు. అతని అలవాటు ఏంటంటే ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళకి ఒక మొక్క ఇచ్చి ఆ మొక్కని జాగ్రత్తగా పెంచమని చెప్పి మరి మొక్క విలువ, మొక్క పెరిగితే దాని విలువలు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి చెప్పి పంపిస్తాడు. ఈ వనజీవి రామయ్య గారు చనిపోవటం అనేది మాకు ఆయనతో 35 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబంతో సంబంధాలు ఉన్నాయి బాగా. వాళ్ళ ఇంట్లో ఏది జరిగినా, శుభకార్యమైనా ఏదైనా సరే మమ్మల్ని ముందుంచుతారు. వాళ్ళు మా దగ్గరికే వస్తారు. బాగా అనుబంధం మా అందరికీ కూడా, మా కుటుంబంతో 35 సంవత్సరాల నుంచి అనుబంధం. వనజీవి రామయ్య అయితే మా ఇంటికి ఎప్పుడు, రామయ్య గారు ఎప్పుడు మా ఇంటికి ఖమ్మంలో ఎప్పుడు వచ్చి, ఖమ్మంలో కూడా హాస్పిటల్స్ ఏంటి అన్ని చోట్ల రోడ్డు పక్కన మొక్కలు నాటి ప్రకృతిని, అలాగే ఈ పచ్చదనం గురించి కూడా అందరికీ ప్రతి ఒక్కరికి వివరంగా చెప్పి మొక్కను పెంచితే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అని చెప్పి అందరికీ కూడా మొక్కలు నాటే విధంగా అందరినీ కూడా వాళ్ళ ఇన్స్పిరేషన్ చేసి వాళ్ళని మొక్క నాటేటట్టుగా చేయటం రామయ్య గారు. రామయ్య గారు చనిపోయారు అనటానికి మాకు చాలా బాధగా ఉంది. వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆ దేవుణ్ణి వాళ్ళందరికీ మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మనకి నైతిక విలువలు అడుగంటిపోతున్న ఈ రోజుల్లో నిజంగా చెప్పి మాకు రామయ్య గారు లాంటి వ్యక్తి నవ్వుతో నా భవిష్యత్తు అనుకోవాలి. మా ఖమ్మంలో
నాకు దాదాపు 30 సంవత్సరాల నుంచి వీళ్ళ కుటుంబంతో పరిచయాలు ఉన్నాయి నాకు. వీళ్ళ అబ్బాయిలు కానీ వీళ్ళందరూ కూడా మా దగ్గరే గాంధీ చౌక్లో ఉండేవాళ్ళు. చాలా మంచి కొడుకులు కూడా, చాలా మంచి వ్యక్తులు. అలాగే రామయ్య నిస్వార్థంగా, నిజం చెప్పండి, సమాజానికి నిస్వార్థంగా సేవ చేసిన వాళ్ళలో ఈ రోజుల్లో మీరు చూడండి, ఎక్కడ 100లో ఒకడు కూడా దొరకడు. అటువంటి వ్యక్తి రామయ్య ఒక్కడే ఉంది. ఎప్పుడు కూడా నేను చూసేవాడిని చాలాసార్లు. మా ఇంటి దగ్గర మొక్కలు వేసినప్పుడు కానీ రామయ్యతో పిలిపించే నేను మొక్కలు వేయించుకునేవాడిని. ఆయన మాట్లాడే విషయంలో ఎవరిని కూడా విమర్శించేవాడు కాదు. ఒక వ్యక్తిని విమర్శించడం అనేది ఎప్పుడు చూడలేదు రామయ్య. అంత మౌనత వ్యక్తి. నిజంగా చెప్పాలంటే ఒక చిన్న కుటుంబంలో పుట్టినా కూడా అంత గొప్ప ఆలోచనలు, గొప్ప ఈ ఆశయాలు ఉన్న వ్యక్తిని మనం చూడం. వాళ్ళు ఇతను ఈ వెనకాల ఈ భూములు, అతని సొంత భూమి ఉంది ఇక్కడ. ఈ భూమిలో ఏదైనా చెట్లు వేసినా కానీ ఏది వేసినా ప్రతిదానికి నన్ను సలహా అడిగేవాడు. అది అమ్మినా కొన్నా, బాబు ఇట్లా కొన్నాను ఏంటి మీ సలహా చెప్పని అడిగేవాడు. నాకు అంత సన్నిహితం వాళ్ళ కుటుంబంతో. కాబట్టి ఈ రోజున ఈ రామయ్య నిజంగా చనిపోవడం చాలా దురదృష్టం. నేను దానికి నివాళులు అర్పిస్తూ వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా, నా వ్యక్తిగతంగా అందరూ కూడా నేను నివాళులు అర్పిస్తూ, ఆయనకి నాకు ఇంతకుముందు తెలుగుదేశం ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆయనకి మన కలెక్టర్ గిరిధర్ గారు ఉన్నప్పుడు ప్రభుత్వం ఈయన్ని యాక్చువల్గా ఫస్ట్ గుర్తించింది. అప్పుడు ఆ పాత గవర్నమెంట్ లో గుర్తించి ఆయన పిలిచి నెలకి ఇంతని ఒకటి ఏర్పాటు చేసి అప్పుడు ఆ బైక్ అది ఇచ్చి, తర్వాత ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఈ నర్సరీస్ పెంచి మీ సప్లై చేయండి రామయ్య కూడా ఆ రోజు ప్రభుత్వం ఈయనకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఎంతో సంతోషపడ్డాడు నన్ను గుర్తించినందుకు. మీరు ఒకటి ఆలోచించండి, నిజంగా కోటి మొక్కలు నాటడం అంటే ఎంత ఇదో మనందరం కూడా ఆలోచించాలి. సమాజానికి వాళ్ళ మొక్కలు ఎంత అవసరమో ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు మొక్కల గురించి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు, మొక్కలు నాటాలి అని. కానీ రామయ్య ఆ రోజుల్లో, అంటే నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఆయన నాకు భార్య ఒక రోజు చెప్పింది, ఆ రోజుల్లో జొన్నలు కొనుక్కురమ్మని ఇంట్లో డబ్బులు ఇస్తే వెళ్ళి ఈ మొక్కలు, చెట్లు, గుల్లుమారు మొక్క విత్తనాలు కొనుక్కొచ్చి ఈ బజార్లన్నీ కూడా మొక్కలు వేసేవాడంట. ఆ విత్తనాలు జొన్నలు తేకుండా ఇంట్లోకి. అటువంటి వ్యక్తి మన పాఠ్యాంశాల్లో చేర్చారు అంటే నిజంగా అది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఇటువంటి వ్యక్తులు ఉంటేనే మన రాబోయే తరాలకి ఇటువంటి రామయ్య, ఇటువంటి వ్యక్తి అనేవాడు ఉన్నాడు, ఇంత సమాజానికి ఇంత సేవ చేశాడు లేని వ్యక్తి. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తించుకోవాలి, ఈ రోజున డబ్బు ఉండి సాయం చేయడం కాదు, అది లేకుండా, ఆయన దగ్గర ఏమి ఆర్థికంగా లేకుండా కూడా ఈ సమాజానికి ఎంతో సేవ చేశాడు. ఆయనకి పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు మేమందరం కూడా రామయ్యని అభినందించాం. కానీ నిజంగా పద్మశ్రీ కాదు, ఇంకా పెద్ద అవార్డులుగా అర్హుడు అతను. అటువంటి సేవ చేసిన వ్యక్తికి నేను మరొకసారి నివాళులు అర్పిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. భారతదేశం, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలో ప్రజలకి ఎంతో ఉపయోగకరమైన వృక్షాల గురించి, ఆక్సిజన్ రావడానికి, ప్రజల ఆరోగ్యంగా ఉండటం కొరకు 40-50 సంవత్సరాల వారి కృషి అభినందనీయం. వారు చేస్తున్న సేవలకి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించి ఉన్నది. మరి ఈ రోజున వారు మరణం ఈ భారత ప్రజలకి, భారతదేశానికి, ప్రపంచవ్యాప్తంగా తీరని లోటది. వారిలాగా అందరూ సేవామూర్తులు కావాలని, ప్రకృతిని కాపాడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఖమ్మం జిల్లా ఖ్యాతిని మరి దేశ విదేశాల్లో ఇమడింపజేసినటువంటి పద్మశ్రీ వనజీవి రామయ్య గారు, దరిపల్లి రామయ్య గారు వారి ఇంటి పేరు. మరి వారి మరణం చాలా తీరని లోటని వారి కుటుంబానికి అన్నం ఫౌండేషన్ తరపున, ఖమ్మం జిల్లా తరపున, తెలుగు ప్రజలందరి తరపున ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నాం. ప్రకృతి జీవి, సామాజికవేత్త వనజీవి రామయ్య గారు ఆకస్మిక మరణం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా సమితి తరపున వారికి జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. వనజీవి రామయ్య గారు ఒక సుదీర్ఘ కాలం పాటు, ఒక 5 దశాబ్దాల కాలం పాటు ఒక సామాజికమైనటువంటి బాధ్యత తీసుకొని ఈ రోజున వారు పద్మశ్రీ అవార్డు పొందటం అంటే ఈ రోజు ఉన్నటువంటి యువతరానికి వారి స్ఫూర్తి, వారి సామాజికమైనటువంటి బాధ్యత ఆ యువతరానికి గుర్తు చేసే దాని పద్ధతుల్లో ముఖ్యంగా వనజీవి రామయ్య గారు మా నివాస ప్రాంతం ఖమ్మం రూరల్ మండలంలో వారు జీవించటం, ఖమ్మం రూరల్ మండలంలో జీవించినటువంటి వనజీవి రామయ్య గారు వారు సామాజికమైనటువంటి బాధ్యతతోటి సమాజం పట్ల ఒక నిరక్షరాస్యుడిగా ఉన్న సమాజం పట్ల వారికి ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత ఏంటో ఈ తరాలకు తెలియజెప్పే పద్ధతుల్లో వారు పద్మశ్రీ అవార్డు పొందటం అనేది, వాళ్ళ భారత ప్రభుత్వం చేత పొందటం అనేది ఒక గర్వనీయం. అది వనజీవి రామయ్య గారికి కాదు, వాళ్ళ మా ప్రాంతానికి, ముఖ్యంగా ఖమ్మం రూరల్ మండల ప్రాంతానికి, ఖమ్మం జిల్లాకి ఇది వారు తీసుకొచ్చినటువంటి వాళ్ళ ఘనమైనటువంటి కీర్తి అనేది
మేము భావిస్తూ ఉన్నాం. వారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా సమితి తరపున మరొకసారి విప్లవ జోహార్లు అర్పిస్తా ఉన్నాం. పద్మశ్రీ వనజీవి రామయ్య గారు పరమపదించారు. వారికి లేరు అని అన్న నిజాన్ని మనం జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. ఆయన ఎన్నో వేల మొక్కలను నాటి కొన్ని లక్షల మందికి పర్యావరణం మీద ప్రేమ కలిగించారు. అసలు పర్యావరణం అంటే ఏంటో ఖమ్మం జిల్లాకే కాదు తెలంగాణ మొత్తానికి కూడా తెలియజేశారు. అన్ని లక్షల మొక్కలు నాటిన వనజీవి రామయ్య గారు ఒక మార్గదర్శకం, పిల్లల్లో మార్గదర్శకంగా ఉండాలి, వారిలో కూడా ఈ పర్యావరణం గురించి ఆలోచింపజేయాలన్న ఉద్దేశంతో పాఠ్యాంశాల్లో కూడా వనజీవి రామయ్య గారిని వారి పాఠాన్ని పెట్టడం జరిగింది. అలాగే డాక్టరేట్ ఇవ్వటం కానీ వారికి ఎన్నో సత్కారాలు జరిగాయి. ఈ సత్కారాలన్నీ కూడా వనజీవి రామయ్య గారిని అంతకుముందు మేము కలవటం జరిగింది. ఆయన అన్నది ఇది నాకు చేసే సత్కారం కాదు, ఇది మొక్కకు చేసే సత్కారం. మొక్క ఎప్పుడైతే నేను పెంచటం ఆప్ చేస్తానో అప్పుడు ఇక వనజీవి రామయ్య లేనట్టే అని చెప్పడం జరిగింది. అంత చదువుకోపోయినా కానీ ఒక గొప్ప ఆదర్శం. పద్మశ్రీ వనజీవి రామయ్య గారు ఈరోజు మనకు దూరం కావటం అత్యంత బాధాకరం. ఇది సోషల్ వర్కర్లందరికీ చాలా బాధతో వారికి అశ్రు నివాళి అర్పిస్తున్నాం. మనతో పాటు ఇక్కడ వనజీవి రామయ్య గారి కుమారుడైతే ఉన్నారు, ఆయన అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఏమండి చెప్పండి, రామయ్య గారు ఎంతమంది కుమారులు అండి? రామయ్య నాన్నగారికి 3 కొడుకులు, ఒక పాప, అక్క, 4 ఫ్యామిలీ. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీకు? నేను ఒక్కనే ఉన్నా. అంటే 2 అన్నయ్య ఒక 10 సంవత్సరాల కింద స్ట్రోక్ వల్ల చనిపోయారు. 2 అన్నయ్య 2 సంవత్సరాలు అవుతుంది. మీ నాన్నగారు చనిపోవడానికి కారణాలు ఏంటండి? నాన్నగారు చనిపోవడానికి రోజు యాక్టివ్నే తిరుగుతాడండి. పొద్దున సాయంత్రం నీళ్లు పోయడానికి, మొక్కలు నాటడానికి వెళ్తూనే ఉన్నాడు. అంటే ఒంటి సమస్య అన్నది మాకు భయం లేదు, కానీ ఏమన్నా బయటికి వెళ్ళినప్పుడు లగేజ్ చేసుకొని పోతాడు ఆ మొక్కలకి, యాక్సిడెంట్ అయితే ఆయన భయం తప్ప ఇలాంటి స్ట్రోక్ అన్నది ఇదివరకు ఉన్నాయి. 2 సార్లు స్టెంట్ వేసినాం, కానీ ఆ భయం లేదు. అంటే యాక్టివ్ తిరుగుతాడు, మంచిగా ఫుడ్ తింటాడు, తిరుగుతాడు. దానివల్ల మాకు ఇబ్బంది లేదు. కానీ సార్ అనుకోకుండా నిద్రలో స్ట్రోక్ వచ్చి తెల్లారగట్ల లేపుతుంటే లేవలేదు. సడన్ గా భయం అయ్యి హాస్పిటల్ తీసుకుపోతే ఆడ కన్ఫర్మ్ చెప్పారు. సుమారు ఏ టైంలో స్ట్రోక్ వచ్చింది? సార్ తెల్లారగట్ట 3 గంటలప్పుడు. మీరేం చేస్తుంటారు? సార్ నేను వ్యవసాయం అండి సార్. అంటే మీకు చెప్తా ఉంటారా ఇట్లా మొక్కలు నాటాలి, ఇట్లా ఇంకా ఇతరులకు మా నాన్నగారు ఎప్పుడైనా ఫంక్షన్ లో పోయినా మొక్క నాటాలని చెప్తాడు. వాళ్ళకి తెలవకపోయినా మనకు తెలిసేటట్టు ఒక పెళ్లికైనా శుభకార్యానికి మొక్క నాటితే అది గుర్తుకుంటది. వాళ్ళ పిల్లగాళ్ళు పుట్టినప్పుడు మా నాన్నగారు పెళ్ళినప్పుడు అయిందని గుర్తు కోసం అని వాళ్ళ మనవాళ్ళు పండ్లు పొలాలు తింటారని చెప్పి ఉన్నారు. చాలా మంది ఇక్కడికి వచ్చినటువంటి ప్రముఖులు కావచ్చు, వాళ్ళందరూ చెప్తున్న మాట ఏంటంటే ఇంటికి ఎవరైనా వస్తే ఒక మొక్క ఇచ్చి పంపిస్తుంటారు అని చెప్తా ఉంటారు. ఎప్పటి నుంచి చేస్తూ ఉంటారండి? మా నాన్నగారు ఎప్పుడైనా గెస్ట్ వచ్చినప్పుడు ఒక మొక్క అన్న తీసుకొని గిఫ్ట్ గా ఇస్తాడండి. అది మీరు వాళ్ళకి ఏం చెప్తారు, దీన్ని ఒక మొక్క మన గాపు కాడైనా పెరట్లైనా వేసుకుంటే మన పిల్లగాళ్ళ భవిష్యత్తులకి బనికి వస్తుంది. అది మనవరాలు తింటారు, మనవాళ్ళు తింటారు, ఎవరు వేసారని గుర్తు కోసం అని చెప్తుండేవాడు. ఆయన గత 50 సంవత్సరాలుగా మొక్కలు నాటుతా ఉన్నారు అని తెలుస్తా ఉంది. అయితే చాలా మంది కూడా హేళన చేసేవాళ్ళు, అయినా సరే ఆయన మొక్కలు నాటేవాడు అని చెప్తా ఉన్నారు. ఆ టైంలో మీకు ఏం చెప్తా ఉండేవాళ్ళు? ఒకళ్ళ మాట అయినద్దు, వాళ్ళు మన పని మనం చేసుకుంటూ పోతే, తప్పు పని కాకుండా మన పని మనం చేసుకొని పోతే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పేవారు. అంటే ఆయన ఏమన్నా సరే ఎవరిని విమర్శించేవాడు కాదు, చాలా మంచిగా ఉండేవారు అందరితోటి అని చెప్తా ఉండేవారు. మా నాన్నగారి గురించి ఎగతాళి చేసినా ఏం చేసినా వాళ్ళని ఒక్క పలంత మాట అనేవాళ్ళు కాదు. నాన్నగారు పని ఏందో నాన్నగారే చేసుకుంటూ పోయారు. వాళ్ళు ఎవరో అనుకున్నారంటే నా బాధ్యత నా పిల్లగాళ్ళ పేరు నేను చేసే విధంగా నా పిల్లగాళ్ళకు కూడా రావాలి, మా ఊళ్ళో కూడా రావాలని కోరుకునేవాడు. అంటే ఎవరైనా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా సొంత వాళ్ళు చనిపోతేనే రాని పరిస్థితుల్లో ఇప్పుడు ఈయన చనిపోయారు అని తెలియటంతోనే చాలా మంది ప్రముఖులు వచ్చి ఈయన సంతాపం తెలియజేస్తా ఉన్నారు. మీకు ఏమనిపిస్తా ఉంది? ఇప్పుడు నాన్నగారు చనిపోగానే తెలియగానే మీడియా ద్వారా తెలిసిందండి. మా చుట్టాల తరపున ఫోన్లు నడిచినాయి, కానీ ఎమ్మడి సడన్ గంటలనే ఒక పబ్లిక్ అన్నది ఒక విమర్శగా ఒక ఫంక్షన్ టైప్ అయిపోయిందండి. బాధాకరంగా ఉన్నా సరే ఎక్కడ అంతా అభిమానులే అనమాట. వనజీవి రామయ్య గ్రూప్ వాళ్ళు కూడా నాకు చాలా సహకరిస్తారు. మనం చూడొచ్చు ఆయన చాలా బాధాతప్త హృదయంతో ఉన్నారు. అయితే
సొంత వాళ్ళే రాని టైంలో ఇప్పుడు చూడొచ్చు చాలా మంది ప్రముఖులు ఆయన మరణ వార్త తెలుసుకున్న వెంటనే చాలా మంది ప్రముఖులు వచ్చి వనజీవి రామయ్య గారితో ఉన్నటువంటి సంబంధాన్ని, ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా ఇక్కడ వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. ఏదైతే ఆయన్ని ఎంతమంది విమర్శించినా సరే, హేళన చేసినా సరే, ఒక్కళ్ళని కూడా ఒక మాట అనేవాడు కాదు. ప్రతి ఒక్కరికి ఒక మొక్క ఇచ్చి పంపించేవాళ్ళని చెప్పి చెప్తా